టు మై ఛానల్. పోషకాలు పుష్కలంగా లభించే మునగాకుతో పప్పును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా 1 కప్పు కందిపప్పు, 2 టమోటాలు, 1 ఆనియన్ ఇలా కట్ చేసి వేసుకోవాలి. 4 తెల్లగడ్డలు శుభ్రంగా కడిగేసి తగినంత వాటర్ పోసుకొని కొద్దిగా పసుపు వేసుకొని మూత పెట్టుకొని పప్పు ఉడికేంత వరకు మనము కుక్ చేసుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత మూత తీసి ఈ పప్పుని మనము పప్పు గుర్తు పెట్టుకొని బాగా మెత్తగా రుబ్బుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని తగినంత నూనె పోసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు ఇందులో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని 1 టమోటాను కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఆనియన్ టమోటా మెత్తబడిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సరిపడ్డ కారం, కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వాటర్ ఇందులో మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత ముందుగా మనం పెట్టుకున్న కందిపప్పుని ఇందులో వేసుకొని ఈ స్టేజ్లో మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. తగినంత ఉప్పు వేసుకొని ఈ పప్పుని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు మీరు ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకుని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మునగాకు చాలా టేస్ట్గా ఉంటుంది. తగినంత చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాలు ఈ పప్పుని కుక్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈ పప్పుకి తాలింపు పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, 2 రెడ్ చిల్లీ, 4 తెల్లగడ్డలని ఈ విధంగా దంచి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ముందుగా మనం కుక్ చేసుకున్న ఈ పప్పులో ఈ తాలింపు వేసుకోవాలి. ఈ విధంగా మనము తాలింపు పెట్టుకుంటే మునగాకు పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ పప్పు వేడివేడి అన్నంలో కానీ లేదంటే చపాతీలో కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో లాస్ట్గా మనము ఈ పప్పులో 1 స్పూన్ నెయ్యిని కానీ వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్.